హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మా పెరట్లోకి వెళ్తే చాలా చిన్న చెట్టు అండి, జామ చెట్టు. దానికే 5-6 కాయలు వచ్చేసాయి. అవి కోసుకొచ్చాను. తింటే ఒక పూటతో అయిపోతుంది, కానీ దాన్ని ఊరగాయలాగా చేద్దామన్న ఉద్దేశంతో తీసుకొచ్చి ఊరగాయ చేస్తున్నానండి. 2 జామకాయలు, 2 నిమ్మకాయలు, కొద్దిగా నూనె, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఆవపిండి కొంచెం, ఇంతేనండి. ఇంకేం అక్కర్లేదండి. వీటితోటి ఇప్పుడు జాంకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకున్నాక వాటిని అటు ఇటు గణుపుల్ని తీసేసి చక్కగా కట్ చేసి గింజలన్నీ తీసేయాలండి. గింజలుంటే కటకట్లాడుద్ది కదండి, గింజలన్నీ తీసేసేయాలి చక్కగా కట్ చేసుకొని. భలే టేస్ట్గా ఉందండి జామకాయ ఆవకాయ. ఎంత రుచిగా ఉందంటే ఈరోజు మా ఇంట్లో అదే తిన్నారండి అందరూ కూడాను, బాగుందని చెప్పి. అట్లా గింజలన్నీ తీసేసి, మా జాంకాయ వచ్చేసి అంత తీయగాను లేదండి, అట్లాగని వగరగాను లేదండి. అందువల్ల టేస్ట్ బాగుంది జామకాయ ఆవకాయ. ఇట్లా గింజలన్నీ తీసేసి అట్లా ముక్కల్ని పక్కన పెట్టుకొని వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జాంకాయ అంటే సి విటమిన్ ఉంటుందంటారు కదండి, తిన్నందువల్ల ఆరోగ్యానికి మేలే కానీ ఏమీ కాదండి. చక్కగా ఇట్లా అయితే 2 రోజులు పిల్లల క్యారేజీలో ఇచ్చి పంపించవచ్చు, టిఫిన్లో వేసుకోవచ్చు, అన్నంలోకి తినచ్చండి. ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ జాంకాయ ముక్కలు మొత్తం పోసేయాలండి. చూశారు కదండి, జాంకాయ గింజలంతా వేస్ట్ పక్కన పెట్టి ఉంచాను. బౌల్లోకి వేసుకొని ముక్క మెత్తపడకుండా ఉండటం కోసమని ఫస్ట్ నూనె వేసుకొని కలపాలండి. నూనె వేసి కలిపిన తర్వాతనే ఉప్పు, కారము, ఆవపిండి వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల నూనె పట్టిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మనం నిమ్మకాయ పిండుతున్నాం కదండి, 1 టీ స్పూన్ అంత ఉప్పు పడుతుంది. మీరు రుచికి సరిపడా వేసుకోవచ్చండి. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అంత కారం. 1 టీ స్పూన్ మీద కొంచెం కూడా పట్టిందండి, 1.5 టీ స్పూన్ పట్టింది కారం వచ్చేసి. 1/4 టీ స్పూన్ అంత ఆవపిండి. 2 జామకాయలే కదండి నేను చేసింది, అందుకని చెప్పి అంత మటుకు క్వాంటిటీ సరిపోయిందండి. మొత్తం కలిపిన తర్వాత ఒకవేళ మీకు ఏదన్నా తేడా అనిపిస్తే ఉప్పు కానీ కారం కానీ కావాలనిపిస్తే వేసుకోవచ్చండి. ముందే అన్నీ వేసుకున్నామనుకోండి, ఉప్పు ఎక్కువైతే అసలు ఏమీ తినలేము. చూశారు కదండి, జామకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఇట్లా వచ్చిన దాన్ని నిమ్మకాయ పిండుకోవాలండి. 2 నిమ్మకాయలు పిండానండి, సరిపోయింది. 2 నిమ్మకాయలు కారం. కారంలోకి పులుపు, మరీ అతిగా పులుపు పిండినా జాంకాయ టేస్ట్ తగ్గిపోతుందండి. అందుకని రుచికి సరిపడాని పిండాను నిమ్మకాయని కూడాను. ఇది ఇలా చేసిన తర్వాత 1 గంట సేపు పక్కన ఉంచామంటే చక్కగా ఊరిపోయి నిమ్మకాయ రసం, ఉప్పు, కారం అంతా ముక్కలకు పట్టి అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. ఇట్లా రెడీ అయింది. వారం రోజుల దాకా నిలవ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉన్న జామకాయ ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. వెరైటీగా ఉంది, చాలా టేస్ట్గా ఉంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.